రేవంత్ రెడ్డి గారు వేరే వాళ్ళ ద్వారా నాకు కబురు పంపించారు, టీజీపీఎస్సీ చైర్మన్గా ఉండు. మీ మీద మంచి సాఫ్ట్ కార్నర్ ఉందంట రేవంత్ రెడ్డి. సాఫ్ట్ హార్డ్ కాదండి, ఆయన అవకాశంగా ఆయన దగ్గర గుంజుకొని మా నోర్లు కట్టేయాలని అనుకున్నాడు ఆయన. చట్ట ప్రకారం పోలేదు నేను, చట్టాన్ని పేద ప్రజలకు ఉపయోగపడేలా దాన్ని చట్టాన్ని వంచాను. ఆ మధ్యలో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, చూస్తూ చూస్తూ ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారన్నారు. చాలా కాంట్రవర్సీ కూడా అయింది. నా మీద ఇప్పటికి 3 సార్లు ప్రయత్నం జరిగింది. తుంగభద్ర నది నుంచి స్పీడ్ బోట్ మీద నుంచి వచ్చి అలంపూర్ పోలీస్ స్టేషన్ అటాక్ చేసి దాని తర్వాత నన్ను చంపుదాం అనుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ గురించి నేను చాలా విన్నాను, చాలా గొప్పగా చెప్పారు చాలామంది, నేను నో అనేదాకా నువ్వు ఇక్కడనే పనిచేయాలన్నా. కేసీఆర్ని చాలాసార్లు చాలా పదునుగా పరుషంగా కూడా మాట్లాడింది కదా. రాజకీయాల్లో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మనం అధికార పక్షాన్ని విమర్శించకపోతే మీకు క్రెడిబిలిటీ ఉండదు. మీకంటూ ఒక ఫాలోయింగ్ కోసం స్వేరో అనే సమాజాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. నా జీవితాన్ని బేస్ చేసుకోవాలి బీఎస్పీలో. ఆ బహుజనవాదాన్ని నేను గుండెల్లో పెట్టుకున్నాను. రేవంత్ రెడ్డి బీజేపీ సెక్యూరిటీ ఫోర్సు, బీజేపీ ఏమో రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్సు, బీఎస్ఎఫ్, ఆర్పిఎఫ్. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే నా లక్ష్యం అన్నాడు, అదంతా ఉట్టిది, అబద్ధం. సన్మార్గంలో పెట్టాలి కదా, దాని తర్వాతనే మిగతా వాళ్ళకి చెప్పాలి. నువ్వు సోది, నీ కొడుకేమో ఓన్లీ దండియాలకు మాత్రమే వస్తాడు. దాండియాలకే ఎందుకు వస్తాడు నీ కొడుకు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి నడిపిస్తున్నాడు, ఆ అమ్మాయి తల్లితోటి టచ్లో ఉన్నారని విమర్శ ఒకటి వస్తుంది. బాధితులను బెదిరించారు, సాక్షులు ప్రభావితంగా. అదిలో సాక్షులు ఎవరు లేరండి. నరేంద్ర మోడీ గారు తప్పకుండా నేను అనుకుంటా రేవంత్ రెడ్డికి చెప్పుంటాడు, బండి సంజయ్ని కాపాడు అని. ఒక్కసారి అనిపిస్తుంది ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఉండాల్సిందేమో అనిపిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తితో ఉన్నాను. పోలీసు ఉన్నతాధికారిగా, అలాగే గురుకుల పాఠశాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలోనూ, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రజా సమస్యలపైన, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ లాంటి సమస్యలపైన ప్రధానంగా దృష్టి సారిస్తూ, వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఎంత పెద్దటి వారైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్తే ఫలితం సాధించవచ్చని నిరూపిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో మనం ఉన్నాము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో అనేక అంశాలు, వారి నేపథ్యం నుంచి ప్రస్తుత రాజకీయ పరిణామాల వరకు అన్నీ ఆయన్నే అడిగి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. మిమ్మల్ని కలవడం మాకు నిజంగా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి ఎదుగుతూ వాళ్ళు రావడమే కాదు, కొంతమంది ఇన్స్పైర్ చేస్తూ రావడము, ఆ ఇన్స్పిరేషన్ నిలిచిపోయేలా ఒక వ్యవస్థల్ని, లేకపోతే ఒక విశ్వాసాన్ని సమాజంలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళంటే నిజంగా అభినందనీయం. మీ నేపథ్యం చూస్తే కనుక సాధారణంగా అలంపూరు మామూలు చిన్న టౌన్ నుంచి ఆల్ ఇండియా సర్వీస్ దాకా ఎదిగారు. సమాజంలో మీరు మీకంటూ ఒక పేరు, మీదంటూ ఒక ముద్ర వేసుకోగలిగారు. ఎట్లా అనిపిస్తుందండి మొత్తం? బాగుందండి. మొట్టమొదట మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఏబీపీ ఛానల్కు. అదేవిధంగా మీరు ఇంత టైం తీసుకొని ఈరోజు నాలాంటి చిన్నవాడిని ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ చేసుకున్నందుకు. అయితే మొట్టమొదట మీరు అట్టడుగు వర్గాలు అన్నారు. సమాజంలో నేను అనుకుంటా అట్టడుగు వర్గాలు అనేవి ఉండవు. అట్టడుగుకు నెట్టివేయబడ్డ వర్గాలు, అణగారిన వర్గాలు ఉండవు. అణగారిన ఏంటి, వాళ్ళంతటి వాళ్ళు వెనకబడరుగా, వాళ్ళంతటి వాళ్ళు అణచివేయబడ్డ వర్గాలు. వెనకబడిన తరగతులు ఉండవు సమాజంలో, వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు. ఏ తరగతులు కూడా కావాలని వెనకకు పోవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తరగతులు అనేవి ఎవరు సృష్టించారు? ఇక నేను ఆ మనుస్మృతి దీనికి పోతే చాలా టైం పడుతుంది. కానీ ఏ తరగతులు కూడా వెనకకు వాళ్ళంతటి వాళ్ళు ఉండరు. సో వెనకబడిన తరగతులు కాదు, వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు. నిమ్న వర్గాలు అంటారు. నిమ్న అంటే వాళ్ళంతటి వాళ్ళు నిమ్న అన్నట్ట, దిగువ స్థాయిలో ఉన్నది. వాళ్ళంతటి వాళ్ళు దిగువ స్థాయిలో ఎవరు ఉండాలనుకుంటారు? ఆ మధ్యలో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, చూస్తూ చూస్తూ ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్నారు. చాలా కాంట్రవర్సీ కూడా అయింది. చాలా కాంట్రవర్సీ అయింది. ఆయన తెలుసో తెలియకో మరి ఏ ఉద్దేశంతో ఆయన మనసులో ఉన్న భావాన్ని ఓపెన్గా చెప్పాడు. ఆ మాట తప్పంటారు అంటే తప్పంటలేను నేను, ఆయన చెప్పాడు అంటున్నాను. నేను ఉదాహరణకు చెప్తున్నా. సో అంటే మనం ఇచ్చే ఫ్రేమింగ్లోనే ఒక వర్గాన్ని డిస్క్రైబ్ చేసి, నాకు అందుకనే సమాజం చూస్తున్న కోణం నుంచి అడిగా. సమాజం చూసే కోణాన్ని నేర్పించింది ఎవరు? ఓకే. సో అక్కడి నుంచి వస్తుంది.
సో అయితే మేము మంచిగా అనిపిస్తుందండి నిజంగా ఈ స్థాయికి గ్రామీణ స్థాయిలో మరి మీరు అన్నట్టుగా అణచివేయబడ్డ వర్గాల్లో పుట్టి తర్వాత ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ వర్గాల్లో పుట్టి మరి అక్కడి నుంచి కరెంటు లేని ఇళ్లలో చదువుకొని అది అరకొర చదువులు చదివి ఎన్నో ఇబ్బందులు పడ్డ తల్లిదండ్రుల ఒడిలో పెరిగి మరి యూనివర్సిటీలో అంత ఘోరమైన అణచివేతను చూసి వాటిని తట్టుకొని వివక్ష ఉండేది ఆ రోజు. ఘోరమైన వివక్ష అవన్నీ చూసి తట్టుకొని వాటికి వ్యతిరేకంగా పోరాడి మరి ఈ స్థాయికి రావడం అంటే అది అంత నిజంగా నాకైతే ఇదో పెద్ద ఎక్స్పెడిషన్ హిమాలయ పర్వతాలు ఎక్కినంత సాహసంగా అనిపిస్తుంది. అంటే ప్రయాణం చూస్తే సాధారణంగా మనం ఎంతవరకు ప్రయాణించాము అనేది ఉంటుంది. మన ప్రయాణంలో సమాజాన్ని ఏదో ఒక మార్పు తీసుకురాగలిగాము అన్న తృప్తి ఒకటి ఉంటుంది. మీకు ఈ రెండిట్లో ఏది ఎక్కువ తృప్తిని కలిగిస్తుంది? అంటే మీ వ్యక్తిగత ఎదుగుదల? రెండు అండి యాక్చువల్గా నేను సమాజంలో మార్పు తీసుకురావాలి, ఈ సమాజానికి ఒక వేగు చుక్క కావాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు పనిచేయలేదు. మనిషి అన్న తర్వాత మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈ ప్రపంచంలో మనం పుట్టాము, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనం పెంచిండ్రు, ఉపాధ్యాయులు వాళ్ళకి తెలిసింది చాలా నిజాయితీగా మనకు చెప్పడానికి ప్రయత్నం చేసిండ్రు. అందరూ ఒక దారిన పోతున్నారు, మనం కూడా ఆ దారి మంచిదేమో అని చెప్పి అందరం కష్టపడి చదువుతుంటే నేను కూడా కష్టపడి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ చదివినా. అదృష్టం బాగుండి ఆ రోజు అన్ని స్టార్స్ మన వైపు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఇంటర్వ్యూలో మంచి మార్కులు వచ్చినాయి. సో లక్కీగా అదృష్టం కాదు, అది వడపోతా. కరెక్టే కానీ 5% అదృష్టం ఉండాలి. సో ఎనీవే, సో దాని తర్వాత IPS వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వచ్చింది, అంటే నా సొంత తెలుగు మాట్లాడే గడ్డలో వచ్చింది. సో అది IPS వచ్చింది. సో ఇంత నాలాంటి ఎక్కడో మారుమూల అడవి ప్రాంతాల్లో నల్లమల అడవుల్లో పుట్టి పెరిగిన నాకు సో ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం అనిపించింది. అందుకని నేను ఎప్పుడైనా కూడా ప్రతి క్షణాన్ని కూడా జాగ్రత్తగా వాడుకుంటూ ప్రజలకు ఎక్కడ వీలైతే అక్కడ నేను పీడిత ప్రజల పక్షపాతిగా ఉండడానికి ప్రయత్నం చేసిన. రాజ్యాంగంలో అది చెప్పారా లేదా అనేది పక్కకు పెడితే మానవత్వంతో నేను ఒకవేళ ఈ పొజిషన్లో ఉంటే నేను ఏ విధంగా బిహేవ్ చేస్తాను అనేది సాధ్యమైనంత వరకు నేను చట్టాన్ని వాళ్లకు అన్వయించడానికి అంటే చట్టాన్ని బెండ్ చేశాను. లిటరల్గా చట్ట ప్రకారం పోలేదు. ఐ వాంట్ టు బి వెరీ కాషియస్ హియర్. చట్ట ప్రకారం పోలేదు, నేను చట్టాన్ని పేద ప్రజలకు ఉపయోగపడేలా దాన్ని చట్టాన్ని వంచాను, బెండ్ చేశాను. సో అంటే ప్రతిసారి కూడా చట్టం వచ్చినప్పుడు దాన్ని ఎగ్జాక్ట్లీ మీరు అన్నారు కదా, ఇంటర్ప్రిటేషన్ పేదవాళ్లకు పనికొచ్చే విధంగా నేను ఇంటర్ప్రిట్ చేశాను. అంతే తప్ప నేను ఒక సమాజంలో నాకంటూ ఒక ముద్ర వేసుకోవాలి, నా తర్వాత కూడా నా గురించి సమాజం మాట్లాడుకోవాలి, అంత గొప్ప ఆలోచనలు అట్లా చేస్తే కూడా మన సమాజాన్ని మార్చలేము. అనుకున్నంత మాత్రం కూడా కాదు. సో మనకుండే చిన్న సమాజంలో మనకుండే ఈ అవకాశాన్ని ఎట్లా వాడుకోవాలనే దాని మీదనే నేను ఇందాక అన్నారు కదా, అదృష్టం కొద్దీ IPSగా సెలెక్ట్ కాగలిగానని. అంత ఈజీ కాదనే ఫీలింగ్ ఉంటుందండి. సాధారణంగా IPS అయ్యారంటే సాధారణ కుటుంబాలు సాధించలేవు, సాధారణ సామాజిక నేపథ్యం ఆర్థిక నేపథ్యం ఉంటే కుదరదంటారు. దానికి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీది ఎవరైనా కావచ్చు అండి, ఎవరైనా కావచ్చు ప్రదీప్ గారు, అట్లా ఏం కాదు, ఎవరైనా కావచ్చు. కానీ ధనిక వర్గాలకు మధ్యతరగతి వర్గాలకు, మధ్యతరగతిలో కూడా బాగా అన్ని వనరులు ఉన్న వర్గాలకు చాలా ఈజీగా ఈ ఎగ్జామ్ను క్రాక్ చేయొచ్చు. పేద వర్గాలకు ఈ రియలైజేషన్ వచ్చి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తర్వాత ఆ లాంగ్వేజ్, ఆ ప్రశ్నలు, ఆ భాష, తర్వాత ఆ మెలకువలు, ఆ టిప్స్ ట్రిక్స్ అవన్నీ వచ్చే వరకు చాలా టైం పట్టుద్ది. అంటే ఈ ఎగ్జాము జనరల్గా కూడా మధ్యతరగతి మరియు ధనిక వర్గాలకు ఫేవరబుల్గా ఉండేటట్టుగానే డిజైన్ చేయబడ్డది. మీ నేపథ్యం అట్లా ఉండిందంటే? నా నేపథ్యం మాలాంటి వాళ్ళు ఎక్సెప్షన్స్. నిజంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళు అలాంటి ఎక్సెప్షన్స్. లేకపోతే మేము 22-23 సంవత్సరాలకి IAS IPS అయ్యేటోళ్ళం. మాకు తెలిసేటప్పటికే 26 సంవత్సరాలు పట్టింది. అసలు మేము హైదరాబాద్ నగరానికి ఎప్పుడు వచ్చినామండి? యూనివర్సిటీ ఎడ్యుకేషన్కు ఫస్ట్ టైం హైదరాబాద్ నగరానికి వచ్చాము. అంతవరకు హైదరాబాద్ నగరం ఎట్లా ఊహించుకోవడమే తప్ప హైదరాబాద్ నగరం చూసిన ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్ కాడ రాజలింగో అని చెప్పి పాటల ద్వారా హైదరాబాద్ నగరం ఎట్లుంటుందా అని ఊహించుకునే వాళ్ళం. అంతే తప్ప రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్ సినిమాల్లో ఊహించుకునేవాళ్ళం, రైట్? సో ఆకాశవాణి రేడియోల ద్వారా పాటలు వస్తుంటే పాటల్లో హైదరాబాద్ నగరం ఈ విధంగా ఉంటుందా అని ఊహించుకునేవాళ్ళం.
అలాంటి హైదరాబాద్కు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు అదొక వింత ప్రపంచంలాగా అనిపించింది. అక్కడ ఈ ర్యాగింగ్లు, ఈ వివక్ష ఇవన్నీ తట్టుకొని చిన్న వయసులో గ్రామీణ ప్రాంతాల నుంచి తట్టుకొని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇవన్నీ తట్టుకొని ఆ వచ్చిరాని ఇంగ్లీష్ నేర్చుకొని అవన్నీ కుస్తీ బట్టి వాటినంతా నేర్చుకొని ఒక స్థాయికి రావడానికి మాకు 21-22 సంవత్సరాలు పట్టింది. సో అప్పుడు రాస్తే ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాము. తర్వాత అమ్మో ఫెయిల్ అయినాం కదా బాబు అని చెప్పేసి ఇక వదిలేసి ఇది మన వల్ల కాదని వదిలేయకుండా మళ్ళీ మొండిగా పోరాడి అందరం కలిసి కూర్చొని అందరం ప్రిపేర్ అవుతే నాకు సెకండ్ 95 బ్యాచ్ మీరు 95 బ్యాచ్ 95 to 2021 వరకు ఎస్ ఆల్మోస్ట్ 26 ఇయర్స్ చేశాను. ఓకే. ఈ సర్వీస్లో చాలా సిటీస్ చూశారు కదా, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, అనంతపూర్ కూడా చేసినట్టు. అవును. అది ఎట్లా ఉండిందండి? ఏమన్నా వెన్ యూ లుక్ బ్యాక్ ఎట్ యువర్ సర్వీస్? చాలా ఆప్యాయతతో చూసుకునే వాళ్ళు అక్కడున్న ప్రజలు కూడా. నేను ట్రైనింగ్ ఏమో ఈస్ట్ గోదావరిలో చేశాను. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి బెల్లంపల్లిలో చేశాను, ఆదిలాబాద్లో. అత్యంత ఘోరమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు. తర్వాత వరంగల్లో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ చేశాను. అత్యంత గంభీరమైన పరిస్థితులు, రక్తపాతం ఉధృతంగా ఉన్న రోజులు. దాని తర్వాత కరీంనగర్ జిల్లా ఎస్పీగా చేశాను. ఇక నేను చచ్చిపోయాను అనుకున్నారు అందరు. ఆ వరంగల్ ఓఎస్డీ పోయినప్పుడు అయిపోయింది, ప్రవీణ్ కుమార్ ఎప్పుడోసారి అమరవీరుడు అవుతాడు అనుకున్నారు. దాని తర్వాత కరీంనగర్ జిల్లా ఎస్పీగా చేశాను. తర్వాత అనంతపురం జిల్లా ఎస్పీగా చేసిన. దాని తర్వాత మిగతా సర్వీస్. పోలీస్ జాబ్ అంటే సాధారణంగా ప్రతిరోజు ఛాలెంజ్ ఉంటుంది, థ్రెట్ ఉంటుంది చుట్టూ. ముఖ్యంగా మీరు చేసిన ఏరియాలన్నీ కూడా చుట్టూ ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు కదా. అట్లాంటి అంటే చూసుకుంటే ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగింది అన్నట్లు అట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా అండి, చాలా. నా మీద ఇప్పటికి 3 సార్లు అత్యాయత్నం జరిగింది యాజ్ అన్ ఆఫీసర్. ఎస్. ఒకసారి బెల్లంపల్లిలో రైల్వే స్టేషన్ అటాక్ చేసే ముందు ఏఎస్పీని చంపాలనుకున్నారు. నేను జస్ట్ ఒక 3 minutesలో మిస్ అయ్యాను వాళ్ళకు. తర్వాత రెండోసారి కరీంనగర్లో నేను ఎస్పీ క్యాంప్ ఆఫీస్లో ఉంటే, ఎస్పీ క్యాంప్ ఆఫీస్ పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉండేది. ఆ పైకి పెద్ద బిల్డింగ్కి వచ్చి రెక్కీ చేసుకొని పోయారు. రెక్కీ చేసుకొని పోయి ఎట్లైనా ఎస్పీ వాళ్ళ పిల్లలతో ఆడుకునేటప్పుడు ఆ ఓపెన్ ఏరియాలో ఆ పైనుంచి AK-47తో బర్స్ట్ ఫైర్ కొడదాం అనుకున్నారు. మూడవదేమో ఒకసారి కరీంనగర్లో 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికన్నా ఒక వారం రోజుల ముందు 2004లో ఒక గ్యాస్ సిలిండర్స్లో పెద్ద ఎత్తున మందు పాత్రలు పెట్టి ఒక జీపు, కమాండర్ జీప్లో పెట్టేసి అవి ఎస్పీ క్యాంప్ ఆఫీస్ను పేల్చేద్దాం అనుకున్నారు. కరెక్ట్ మొన్న ఈ మధ్య కాశ్మీర్లో జరిగిన పేల్చేసే దానికన్నా ఒక్క రోజు ముందు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే అప్పుడు పట్టుకున్నాము. తర్వాత ఒకసారి మా ఫాదర్ ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన చూడ్డానికి పోదామని అనుకుంటుంటే స్పీడ్ బోట్ నుంచి కృష్ణానదిలో తుంగభద్ర నది నుంచి స్పీడ్ బోట్ మీద నుంచి వచ్చి అలంపూర్ పోలీస్ స్టేషన్ అటాక్ చేసి దాని తర్వాత నన్ను చంపుదాం అనుకున్నారు. సో ఇవన్నీ వాళ్ళు సరెండర్ అయిన తర్వాత చెప్పిన విషయాల ద్వారా నాకు తెలిసిన విషయాలు అనమాట. సో ఇవన్నీ ఇక ప్రొఫెషనల్ హజార్డ్ అండి. ఇక ఈ ప్రాబ్లమ్స్ అయితే అనిపించింది అంటే అమ్మో ప్రాణానికి ప్రమాదం, కుటుంబం ఏం కావాలి అంటే IPS ట్రైనింగ్లో గొప్ప విషయం ఏంటంటే ఆ యూనిఫామ్ వేసుకున్నంతసేపు జనరల్గా భయం అంటే దేశం, మనం ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నాం, మనం దేశం కోసం పోరాడుతున్నాం, చార్జ్ ఉంటుంది జనరల్గా. ఇక ఆ యూనిఫామ్ వేసుకొని ఎవడన్నా దందాలు చేస్తున్నాడంటే వాడు క్రిమినల్, వాడు ఎన్నో రోజు దొరుకుతాడు. పోలీస్ బాస్ అంటే పవర్ ఉంటుంది కదా సార్, ప్రతి చోట ఏది ఏం చేసినా కానీ పవర్ ఉంటుంది. పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. కానీ మీరు పవర్ కంటే రెస్పాన్సిబిలిటీని ఎక్కువ తీసుకుంటుంటారు. మీరు అసలు ఈ గురుకుల విద్యాలయాలు వీటి సంస్కరణ కోసం నేను రావాలని ఆలోచన. మంచి ప్రశ్న. ఎవరు చేయరు జనరల్గా, ఎవరు చేయరు. అంటే ఎవరో చాలామంది మా డీజీపీ గారు ఆనాడు అరే నీకు ఒక మంచి రేంజ్ డిఐజీ ఇద్దాం అనుకున్నానయ్యా, సో నువ్వు ఇంకా బాగా పనిచేస్తే నువ్వు ఒక డీజీపీ గారు అప్పుడు దినేష్ రెడ్డి గారు రేంజ్ డిఐజీకి ఇద్దాం అనుకున్నాను, లేకపోతే నువ్వు ఒక మంచిగా పనిచేస్తే రాబోయే రోజుల్లో నువ్వు ఒక చిన్న సిటీకి కమిషనర్ అవుతావు, అవన్నీ చెప్పారు వారు. సో నాకెందుకో అప్పటికే నా మైండ్ ఎడ్యుకేషన్ వైపు, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను చూసిన తర్వాత, ఎంతోమంది ఉద్యమకారులను చూసిన తర్వాత, ఎంతోమంది ప్రొఫెసర్లతో మాట్లాడిన తర్వాత
అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులు, తర్వాత ఉద్యమం పొద్దునంతా రాళ్ళేసి పోలీసు వాళ్ళ మీద, సాయంత్రం క్యాంపస్లో ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉండే చాయ్ హోటళ్లలో సమోసాలు బిస్కెట్లు తినుకుంటూ బతికే విద్యార్థులు, నాన్ బోర్డర్స్, వాళ్ళందరితో ఇన్ఫార్మల్గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ జీవితాలు అవన్నీ చూస్తుంటే ఎందుకో ఒకసారి మనం ఇటువైపు కూడా ఎడ్యుకేషన్ వైపు కూడా పోయి ఈ వ్యవస్థను సంస్కరిస్తే బాగుంటుంది అనే భావన కలిగింది. కాబట్టి నేను వచ్చాను. అదొక రీజన్. రెండవ రీజన్ వచ్చేసి మా అమ్మగారు, నువ్వు ఎంతసేపు ఐపీఎస్ తుపాకులు తూటాలు పట్టుకునే వస్తున్నావు నాయన, కానీ మరి మన చుట్టుపక్కల ఉండే సమాజం అంతానేమో ఆ పేదరికం ఇప్పటికి కూడా కంకర కూలీలుగానే ఉన్నారు, ఇప్పటికి కూడా మరి కట్టెల మొప్పులు మోస్తున్న కూలీలుగానే ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి బాగాలేదు, వాళ్ళ పిల్లలందరూ కూడా నిరుద్యోగులుగానే ఉన్నారు. మరి నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయినందుకు నేను గర్వపడాలా, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉండి కూడా వాళ్ళ సహచరులు, వాళ్ళ చుట్టుపక్కల ఉండే కుటుంబాలన్నీ కూడా ఇప్పటికి కూడా కట్క పేదరికంలో బతుకుతున్నారు, ఎట్లా చూడాలి దీన్ని అని మా అమ్మ ఒక మారల్ డైలమా నా మనసులో నాటింది. సో నా ప్రశ్న నాటింది అది. అయితే మనం ఇంకా చాయిస్ ఉంది కాబట్టి నేను ఎందుకు ఇది ట్రై చేయకూడదు అనే ఉద్దేశం నేను అడిగాను అండి. వాళ్ళు ఎందుకు ఇస్తారండి అసలు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండే పోస్టు? నేను అడిగాను, నేను ఏదో చేయాలనుకున్నాను. అప్పటికి నేను హార్వర్డ్ నుంచి వచ్చాను, నాకేం బాధలేదు యాక్చువల్గా. ఐ రియల్లీ ఎంజాయ్. చాలా కాలం చేశాను నేను. 2 years కోసం ఆర్డర్ ఇచ్చారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ గురించి నేను చాలా విన్నాను, చాలా గొప్పగా చెప్పారు చాలామంది, నేను నో అనేదాకా నువ్వు ఇక్కడనే పని చేయాలన్నారు. సరే మంచి సార్, మీరు ఎట్లా అంటే అట్లా అని చెప్పాను. మరి ఆయన ఉండగానే మీరు వద్దనుకున్నారు? అంటే అప్పటికే నేను బహుజనవాదానికి, ఇప్పుడు ఇక్కడ ఉండే మహనీయులందరి ఆలోచనల పట్ల చాలా అట్రాక్ట్ అయ్యాను, ప్రభావితం అయ్యాను. నేను కేసీఆర్ గారి మీద కోపంతోనో లేకపోతే ఇంకోరి మీద కోపంతోనో వెళ్ళలేదు, కానీ నేను బహుజనవాదం అంటే ఒక గొప్ప నిష్కల్మషమైన ప్రేమతోని నేను ఆ మహనీయుల ఆలోచనలను మనం రాజకీయంగా తీసుకపోతే ఏ విధంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరాలని ముందరనే నిర్ణయించుకొని వెళ్ళాను. అంతే తప్ప బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఏది ఆఫర్ చేస్తే. 3 ఉన్నాయి సార్ ఇక్కడ. అంటే చాలామందికి వచ్చే ప్రశ్నలు మీరు గతంలో కూడా కొన్నిటికి సమాధానం చెప్పున్నారు. ఒకటి, మీరు ఈ రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో మీరు ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నారు, మీకంటూ ఒక ఫాలోయింగ్ కోసం ఈ స్వేరో అనే సమాజాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు, వినియోగించుకున్నారనే ఒక విమర్శ ఉంది. నేను రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన నాకు 2021లోనే వచ్చింది, అంతే తప్ప అంతకుముందు లేదు. ఈ స్వేరో అనేది 2013లో పుట్టింది. పాపం దళితులు ఎట్లా బతుకుతున్నారు చూడండి. ఈ పాపం దళితులు అనేది ఈ దాదాపు 18% అంటే దాదాపు 30 కోట్లు 40 కోట్లు ఉన్న ఈ దేశంలో, అంటే 40 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో, వాళ్ళందరూ కూడా ఒకరి సానుభూతి కోసం వెంపర్లాడే వ్యక్తులుగా, ఒకరు చేతిలో తన్నులు తింటూ బీతిల్లిపోయే వర్గాలుగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళ శక్తి కూడా వాళ్ళకి తెలియడం లేదు. ఎవరు అంటే పురాణాల్లో ఉంటుంది, హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదండి. సో ఆ విధంగా శక్తి తెలియని హనుమంతుడు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, వాళ్ళ శక్తి ఏందో వాళ్ళకి తెలియదు. నేను స్వేరో అని పెట్టినప్పుడు ఏం చేశాను, స్వేరో అనేది ఎందుకోసం పెట్టానంటే, అసలు యువర్ ఐడెంటిటీ డిఫైన్స్ యువర్ డెస్టినీ. నీ శక్తి నీకు ఎట్లా తెలుస్తుంది? ముందు నిన్ను నీవు పునర్నిర్వచించుకుంటేనే తెలుస్తుంది. స్వేరో అంటే ఆ రోజు మేము స్టేట్ వెల్ఫేర్, ఏరో అంటే ఆకాశమే హద్దుగా బతికే వ్యక్తి అని అర్థం. ఆ రోజు మాకు వచ్చిన ఆలోచన అది ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా చేరిపోయింది. అదొక పార్శ్వం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా ఒక వర్డ్ ఇప్పుడు స్వేరో అనేది. అవును, నిజంగా మీకు ప్రపంచం గుర్తించింది మిమ్మల్ని. ఇక అది సరే. సో ఆ విధంగా ఈ భయంతో బతికే జాతికి ఒక కొత్త నామం ఇవ్వాలి. సో నా ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, నువ్వు ఒక ఐడెంటిటీని ఒకరికి ఇస్తే ఆ ఐడెంటిటీ ఆ విధంగా ఆ వ్యక్తులను తయారు చేస్తుంది. అయితే నేను కనిపెట్టిన సొంత కవిత్వం కాదు ఇది. ఒహాయోలో 1960లో 70 దశకంలోని ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఇప్పుడు నువ్వు ఒకవైపు నువ్వు బ్రాహ్మణ, ఇంకో మానసికంగా మీరు సమర్థులు అన్న. ఎగ్జాక్ట్లీ, నేను ఆ ఫ్రేమింగ్ చేంజ్ చేశాను. వాళ్ళ మనసులో ఉండే ఆ అభద్రతా భావాన్ని, ఆత్మన్యూనతా భావాన్ని క్షణాన తీయడానికి ప్రయత్నం చేశాను. అది దాంట్లో వేరే ఉద్దేశాలు అబ్సల్యూట్లీ నాకు అసలు రాజకీయ ఆలోచన ఎప్పుడు వచ్చింది? 2021లో మనం ఎందుకు రాజకీయాల్లోకి పోయి ఇప్పటివరకు చేసింది 1%, ఈ 99% ఇంకా మిగిలి ఉంది. ఈ వర్గాలను ఈ రాజకీయంగా ఏమైనా మార్చవచ్చా అని అనుకున్నాం. ఆ రోజు అనుకున్నాం.
ఆ రోజు మనకు వచ్చిన ఇది 21లో అనుకున్నాం, కానీ స్వేర్ ఎప్పుడు పుట్టింది 2013లో పుట్టింది. కానీ సార్ అంటే అప్పుడు మీరు ఎంచుకున్న పార్టీ మీ సిద్ధాంతానికి దాదాపుగా 100% మ్యాచ్ అవుతున్న పార్టీ బహుజన్ అవును. బీఎస్పీ పార్టీ. ఎందుకు మీరు బయటికి రావాల్సి వచ్చింది? మీరు ఎంచుకున్న విధానంలో వేదిక తప్పని ఎందుకు భావించింది? నేను వేదిక తప్పని అనలేదండి, కాకపోతే ఆ వేదికను నడిపిస్తున్న అధినాయకత్వం, ఆ అధినాయకత్వానికి అసలు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలన్న విషయంలో స్పష్టత లేదు. ఆనాడు కాంశీరామ్ గారికి ఒక చక్కటి స్పష్టత, పని విధానం ఉండింది. నేను వారి పని విధానాన్ని చూసి అట్రాక్ట్ వచ్చాను. నేను ఆ వారి పని విధానాన్ని మళ్ళొకసారి పునర్జీవింపజేయాలని అనుకున్నాను. కానీ మీకు బాధ్యత కూడా ఇచ్చారు కదా, ఇచ్చారు నాకు స్టేట్ కోఆర్డినేటర్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చేశారు. కానీ ఎప్పుడైతే ఎన్నికల రణనీతి ఉందో, ఎన్నికల వ్యూహాలు ఎత్తుగడలు ఉన్నాయో, పార్టీ లక్నోలో కూర్చొని ఒక ఆర్డర్ ఇచ్చేస్తుంది, మనం ఎవరితో పొత్తులకు పోకూడదు, మనం ఇట్లనే పోవాలి. పార్టీ అధినాయకత్వం ఈ విధంగా డిసైడ్ చేసింది. అరే మమ్మల్ని అడగాలి కదా, కనీసం మమ్మల్ని అడిగి డిసైడ్ చేయాలి కదా, ఏదైనా కూడా మాకు ఫ్రీడమ్ ఇచ్చింది. స్థానిక రాజకీయ భౌగోళిక పరిస్థితులు, స్థానిక సాంఘిక పరిస్థితులు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ఎవల్యూషనరీ పాత్ ఉంటుంది. మాయావతిని కన్విన్స్ చేసే అవకాశం అసలు ఆ ఛాన్సే లేదు. ఆమెను ఎప్పుడు మేము కలిసాం, సంవత్సరానికి ఒకసారి, అది కూడా ఆమె చెప్తారు, మేము వింటాం. ఆమెను విమర్శించడం లేదు, అది ఆమె స్టైలు. అదేవిధంగా 2024లో బీఆర్ఎస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం, అది వాళ్ళని అడిగే పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్న తర్వాత ఒక 3-4 రోజుల లోపలనే కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో వెంటనే పొత్తు రద్దు చేసుకోండి అన్నారు. అరే పార్టీ పర్మిషన్ ఇచ్చింది మీరే, మళ్ళీ ఒక్క రోజులోనే మీరు రద్దు చేసుకోమని ఎట్లా అంటారు? స్వతంత్రంగా ఈ రాష్ట్రంలో ఏ బీఎస్పీ గురించి సగం తెలియదు. 4000 గ్రామాలు తిరిగిన నేను, 350 రోజులు ఎగ్జాక్ట్లీ ఇంటికి దూరంగా ఉండి 4000 గ్రామాలు తిరిగాను, 350 రోజులు యాత్ర చేసినాను నేను, బహుజన రాజ్యాధికార యాత్ర. ఈ దేశంలో కాంశీరామ్ గారి తర్వాత ఎవరు కూడా చేయలేదు. ఈ క్రమంలో మీరు ఏ ప్రభుత్వాన్ని అయితే విమర్శించి, ఎవరి మీద, ఏ ముఖ్యమంత్రి మీద అయితే పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారో అదే కేసీఆర్ పార్టీలో చేరారు. రెండు కాంట్రడిక్షన్స్ కాదా? ఇది కాంట్రడిక్షన్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీకు బయట నుంచి చూస్తే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా దాదాపు 2-2.5 సంవత్సరాల నుంచి ఉంటున్నా కదా. ఇక్కడ డెసిషన్స్ తీసుకోవడం అనేది అంత ఒంటరి ఏకపక్షంగా ఉండవు. నేను కేసీఆర్ గారిని కూడా ఇప్పుడు దాదాపు నాకు పార్టీలో జాయిన్గా నాకు జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. కీలకమైన డెసిషన్లు పార్టీ యొక్క గతి మరియు దిశ, అంటే స్పీడు తర్వాత డైరెక్షన్, ఈ రెండింటిని మార్చే ఏ నిర్ణయాన్నైనా కూడా కేసీఆర్ గారు విస్తృతమైన చర్చ పెడతారు. తన మనసులో ఒకటి ఉండొచ్చు కాక, ఆ మనసులో ఉన్న మాటను జనాల ముందర పెట్టి నేను ఇట్లా అనుకుంటున్నా, మనం ఏం చేద్దాం. ఉత్తరప్రదేశ్లో సొంత శక్తితోని చక్కటి రాజకీయ ఊహం ఎత్తుగడలతోనే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. ఆమెకి కేంద్రంలో ప్రభుత్వాలు ఆమెను సెల్యూట్ చేస్తున్నా. కానీ అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితి లోపల ఆమె స్టైల్ ఆఫ్ వర్కింగ్ బిల్కుల్ పనిచేయదు. అందుకొరకు నా జీవితాన్ని వేస్ట్ చేసుకోవాలి బీఎస్పీలో. ఆ బహుజనవాదాన్ని నేను గుండెల్లో పెట్టుకున్నాను. రాజ్యాంగబద్ధంగా ఉండి అదేవిధంగా లౌకికత్వంతో నడిచే ప్లాట్ఫామ్. దీంట్లో ప్రతి డెసిషన్కి ముందు ఒక చర్చ ఉంటుంది, అది గొప్ప విషయం. ఇందులో బీఆర్ఎస్లో ఒకటే ఆర్డర్ వస్తుంది. కేసీఆర్ చాలాసార్లు చాలా పదునుగా కూడా మాట్లాడేది కదా. అంటే ప్రదీప్ గారు, నేనేమంటే రాజకీయాల్లో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మనం అధికార పక్షాన్ని విమర్శించకపోతే మీకు క్రెడిబిలిటీ ఉండదు. మీరు ఎందుకు వచ్చినారు రాజకీయానికి? అధికార పక్షం తప్పులు చేస్తూనే ఉంటుంది, మనం చూసే విధానంలో ఆధారపడి ఉంటుంది. మనం ప్రజల లోపలికి ఈ తప్పులు తీసుకోపోతేనే నీ క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించలేదు. నిజానికి ఒకసారి కేటీఆర్ గారి మీద కేటీఆర్ గారి అబ్బాయి హిమాన్షు అని ఉంటాడు, ఆ అబ్బాయి మీద తీన్మార్ మల్లన్న గారు ఒక పోల్ పెట్టారు. సో ఈ అబ్బాయి బాడీ ఎట్లా ఉంటుంది, తర్వాత రకరకాల పోల్ పెట్టారు. నేను చెప్పాను, మల్లన్న గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, నేను ప్రతిపక్షంలో ఉన్నా, కానీ పిల్లలను రాజకీయంలోకి తీసుకురావద్దు. పిల్లలు అంటే పిల్లలే అంతే. ఇలా మనం మైనర్ బాలికల మీద అఘాయిత్యాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాం. మా పిల్లల మీద కూడా పోలింగ్ పెడుతున్నారు. నేను కూడా మహాన్యూస్ వంశీకృష్ణ మీద నేను కూడా కేసు పెట్టాల్సి వచ్చింది. అంటే నేనేమంటున్నా అంటే పిల్లలను రాజకీయాల్లో గుంజకూడదు. పిల్లలు వాళ్ళంతటికి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి 18 సంవత్సరాలు దాటిన తర్వాత కాన్షియస్గా రాజకీయాల్లోకి వస్తే అప్పుడు వాళ్ళ మీద నువ్వు విమర్శించిన అర్థం ఉంది. ఏం తెలియని పిల్లల మీద వాళ్ళ బాడీ షేమింగ్ చేసుకుంటే నేను ఎప్పుడు కూడా అట్లాంటి పనులు చేయలేదు.
మహిళలను కానీ కుటుంబాలను కానీ లేకపోతే నేను చేయలేదు. నేను పాలసీ విషయాల మీద చేశాను. కాకపోతే నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చాను కాబట్టి నేను ప్రయోగించిన భాష కానీ పదజాలం కానీ కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉండుండొచ్చు, కానీ కాన్షియస్గా నేనేం చేయలేదు. ఇమ్మేచ్యూర్గా ఉందని ఇప్పుడు అనిపిస్తుంది. అట్లా అంటలేను, నేనంటే ఒకవేళ ఎవరికైనా అనిపిస్తే కూడా అప్పుడు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడప్పుడు 1 yearలో మీకు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో వీటిలో కూడా చేరే అవకాశం ఉంది కదా. మీరన్న డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంటుంది అంటారు కదా, ఎందుకు చేరలేదు? ఇప్పుడు ఉంటే మరి ఏం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అంటున్నారు మీరు? 2024లో అంటున్నారు. నేను బీఎస్పీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు బీఆర్ఎస్ ఆల్రెడీ నేను కేసీఆర్ గారికి నేను పొత్తుకు పోయినండి. కేసీఆర్ గారితో ఇద్దరం కలిసి పార్లమెంట్ ఎలక్షన్లు కొట్లాడదాం. ఐడియాస్ మ్యాచ్ అయినాయి కొంచెం. రెండోది ఆయన దగ్గర 7 సంవత్సరాలు పనిచేశాను కదా. సో ఆయనతో నేను చర్చించిన తర్వాతనే రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ బహుజన వర్గాలకు బీఆర్ఎస్ వర్షన్ 2.0లో బహుజన వర్గాలకు వాళ్ళ అభివృద్ధికి సంబంధించి పెద్దపీట వేద్దాము. నీలాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తప్పకుండా నాకు ఒక పెద్ద బలం తోడవుతుంది. నేను ఈ ప్రతి పాలసీని కూడా అద్భుతంగా తయారు చేయొచ్చు. దాన్ని తయారు చేయడమే కాకుండా దాన్ని గొప్పగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. నీలాంటి మొండి అధికారాన్ని ఎట్లా వాడాలి ప్రజల కోసం అనే దాంట్లో మీకు బాగా అది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు నా పక్కన ఉండాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. మా ఐడియాస్ మ్యాచ్ అయినాయి కాబట్టి నేనన్నాను తప్పకుండా నేను బీఆర్ఎస్ పార్టీ పోతాను. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమాట కామాట అబద్ధాలు మాట్లాడకూడదు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు వేరే వాళ్ళ ద్వారా నాకు కబురు పంపించారు. టీజీపీఎస్సీ చైర్మన్గా ఉండు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉండు. మంచి సాఫ్ట్ కార్నర్ ఉందంట రేవంత్ రెడ్డి. ఏం సాఫ్ట్ హార్డ్ కాదండి. ఆయన అవకాశంగా ఆయన దగ్గర గుంజుకొని మా నోర్లు కట్టేయాలని అనుకున్నాడు. ఆయన చేసే దందాలకన్నిటి కూడా అడిగే వాళ్ళు ఉండకూడదు అని అనుకున్నాడు. ఆయన ఏదో టీజీపీఎస్సీ చైర్మన్ వేసి నాంపల్లిలో ఉండే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్లో రాజ్యాంగబద్ధంగా క్యాబినెట్ హోదా ఇచ్చి ఒక 4 పైసలు ఇచ్చేసి ఇక నోరు మూసుకొని నువ్వు రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్నావు కాబట్టి నువ్వేం మాట్లాడలేవు. ప్రజలేమో బయట ఆకారాలు చేస్తుంటారు, నువ్వేమో ఏసీ రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటావు. ఈయన నోటిఫికేషన్లు ఇయ్యాడు, రైట్? ఇచ్చిన నోటిఫికేషన్లు చక్కగా రావు. దీనికి రివిజన్ మీద రివిజన్ నడుస్తూనే ఉంటుంది. ఇక ఈ మనం అంతర్మదనం ఆ 4 గోడల మధ్యలో నేను చాలా క్లియర్గా చెప్పిన, నాకు ఆయన వచ్చిన మధ్యవర్తి చెప్పి నాకు ఏమొద్దు భయ్, నేను కేసీఆర్ గారికి ఆల్రెడీ మాట ఇచ్చాను. నేను ఒక విలువలు ఉన్న వ్యక్తిని. ఒక వ్యక్తికి మాట ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తితో ఎందుకు మాట ఇచ్చిన, నేను ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది అని ఒక స్పష్టమైన విధానంతో నేను మాట ఇచ్చిన. అందుకొరకే నేను ఆ పార్టీకే పోతాను. నేను మళ్ళీ సార్ నేను చేంజ్ అయినా కావచ్చు, అది ఇప్పుడు అపోజిషన్లో ఉంది, ఓడిపోయి ఉన్నది. అప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు అందులోకి వెళ్ళి బయటికి. సో నేను పోతే పోవచ్చు, కానీ నేను ఒక వ్యక్తి మాట ఇచ్చినప్పుడు నాకు రాజకీయంగా నేనేమంటాను నా వ్యక్తిత్వం సమాధి కాకూడదని. మీకోసం రేవంత్ రెడ్డి ప్రయత్నించిన మాట అయితే వాస్తవం. నేను మీకు చెప్పాను, ఆయన కూడా చెప్పాడు కదా, నేను ప్రవీణ్ కుమార్ని ఇది ఆఫర్ చేస్తాను అది ఆఫర్ చేస్తే ఇప్పుడు నేను పోలేదు అన్నందుకు నా మీద నువ్వు గడిలకు బానిస అయిపోయినావు, ఆ మధ్యన నువ్వు గడిలను గొలగొడుతున్నావు, నువ్వు ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ ఆలోచిస్తున్నావు, నువ్వు కాదు కదా, నువ్వు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తావు అని అసంబద్ధమైన మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయనకి ఏంటంటే ఇప్పుడు కోపం ఉంది, బాధ ఉంది నా మీద, అంటే తట్టుకోలేకపోతున్నాను. ఎడ్యుకేషన్ ఇంట్లో కూడా కొంచెం బాధ్యత ఇచ్చేవాళ్ళు. ఆయన కూడా ఏమిచ్చినా రేవంత్ రెడ్డి గారికి ఆయన నిజంగా గుండె లోతుల్లో ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేద్దామన్న ఆలోచన లేదు. ఫస్ట్ పాయింట్, ఆయన నాకు ఎడ్యుకేషన్ ఇచ్చినా, టీజీపీఎస్ ఇచ్చినా, ఇంకేదన్నా ఇచ్చినా కూడా ఆయన దగ్గర పనిచేసే ఏ మంత్రి కూడా సుఖంగా పనిచేయలేరు. ఇప్పుడు చూపించి అంటే ఆయన మనసులో లేదు. రేవంత్ రెడ్డి గారి మనసులో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసి ఒక మంచి స్థానం సంపాదించుకుందామన్న ఆలోచన ఆయనకు లేదు. ఏముందంటారు మరి? ఆయన ఆస్తులు పెంచుకోవాలనుకుంటున్నాడు. ఆయన తరతరాలుగా ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నాడు, కేంద్రంలో ఒక మంత్రిగా ఉండాలనుకుంటున్నాడు, తర్వాత ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు. 10 ఏళ్ళు రాష్ట్రంలో అదే అంటున్నాడు, 2034లో కేంద్రంలో పోతా అంటున్నాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటాడు, కానీ అది కరెక్ట్ కాదు. ఆయనే ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు, రాహుల్ గాంధీని కింద పడేస్తాడు 2వ రోజు. అంతే 100%. మీరు అదే ఆయన్ని ఇదంతా నా కవిత్వం కాదు, రేవంత్ రెడ్డి గారి కవిత్వం. రేవంత్ రెడ్డి ఏమన్నారు, అబద్ధాలు అయితేనే జనాలు నమ్ముతారు అన్నాడు. ఎవరన్నా రాజకీయ నాయకుడు అనే వ్యక్తి అబద్ధాలు మాట్లాడితేనే జనాలు నమ్ముతున్నారు. అందుకొరకు ఆయన 2034లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే నా లక్ష్యం అన్నాడు. అదంతా ఉట్టిది, అబద్ధం. ఆయననే ప్రధానమంత్రి ఎట్లా చేసి ఆయన ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నాడు, ఆయన కలలు అంటున్నాడు. ఇక మేమేమంటున్నాం, నువ్వు ఇవాళ ఎలక్షన్లు పెడితే ముఖ్యమంత్రి ఓడిపోతామని మేము అంటున్నాం, మీ పార్టీ ఓడిపోతుంది, 10 సీట్లు కూడా రావని మేము చెప్తున్నాం. ప్రజలు అంటున్నారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రితో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నట్టు. ఆయన ఎప్పటి నుంచి ప్రధానమంత్రికి ఫ్రెండేనండి. రేవంత్ రెడ్డి
నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒకటే తానులో ముక్కలే. వాళ్ళకు చాలా స్పష్టత ఉన్నది. బడే బాయ్ చోటే బాయ్ అని ఊరికి రాలేదు ఆ మాట, అది స్వాభావికంగా వచ్చిన మాట. ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో చలామణి అవుతున్నాడంటే, జైలుకు పోకుండా ఉంటున్నాడు అంటే ఇది కేవలం నరేంద్ర మోడీ గారి చలవనే. ఇంకా దాంట్లో ఎవ్వరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. మరి నరేంద్ర మోడీ గారితో మన ఓపెన్గా నరేంద్ర మోడీ గారిని తుంబి మేరే సాత్ జుడి జావ్ అన్నాడు. అంటే ఇక నవంబర్ రాని ఓపెన్గానే ఆఫర్ ఇచ్చిండు. ఇద్దరికి తెలుసు, రాహుల్ గాంధీ కూడా తెలిసే విషయం. కాంగ్రెస్కు బీజేపీకి చాలా చక్కటి వర్కింగ్ రిలేషన్షిప్ ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ సెక్యూరిటీ ఫోర్సు, బీజేపీ ఏమో రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్సు, బిఎస్ఎఫ్, ఆర్పిఎఫ్. 100%. అంటే రాష్ట్ర స్థాయి నాయకత్వంతో కూడా ఆయనకు మంచి రిలేషన్షిప్ ఉంది, బీజేపీ నాయకత్వంతో కిషన్ రెడ్డి 100% కదా. మరి గంగాపురం కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, తర్వాత వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి ఫ్రెండ్సే. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కలిసి తిరిగిన వాళ్ళే. సో వీళ్ళకు రేవంత్ రెడ్డికి వైరం ఉంటుంది అనుకోవడం, ఎవరైనా అనుకుంటే మాత్రం అది అమాయకులు. మీరు లీడ్ చేస్తున్న ఒక పోరాటం ఉంది, ఏది పోక్సో కేసులో బాధితురాలకి న్యాయం చేయాలని చెప్పి, నిజంగా దానికి అప్రిషియేట్ చేయాలంటే మీరు పట్టిన పట్టుదలతో ప్రభుత్వం కదిలి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న పోలీస్ వ్యవస్థ చేస్తున్న ఇన్వెస్టిగేషను ఆలస్యం లేకుండా నిష్పక్షపాతంగా చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు నిందితుడిని అరెస్ట్ కూడా చేశారు కదా, కేసు చాలా సీరియస్గానే పెట్టారని అంటారు. అంటే ఇంకా తర్వాత కూడా ఏం చేస్తారు అనేది ఇప్పుడే నేను చెప్పడం కష్టం. కాకపోతే మొదట్లో మాత్రం ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ పట్ల సానుభూతి ఉంది. నరేంద్ర మోడీ గారు తప్పకుండా, నేను అనుకుంటా, రేవంత్ రెడ్డికి చెప్పుంటాడు బండి సంజయ్ని కాపాడు అని. బండి సంజయ్ తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడి తప్పకుండా నా కొడుకు ఏదో తప్పు చేసిండు, ఆ తప్పు నుంచి నా కొడుకును కాపాడు అని చెప్పుంటాడు. రేవంత్ రెడ్డి గారు అరే మోడీ గారే చెప్పారు, అదేవిధంగా బండి సంజయ్ కూడా నన్ను ఇంత అడుక్కుంటున్నాడు, సరే అని చెప్పేసి డీజీపీకో మిగతా కమిషనర్లకో వీళ్ళందరికీ తను డెఫినెట్గా చెప్పుంటాడు. లేకపోతే ఆయన కోటరీలో ఉండే ఒక వ్యక్తికి ఈ కేసు అప్పగించి నువ్వు ఎట్లనే చేసి దీన్ని ఖతం చేయని చెప్పుంటాడు. అట్లా జరుగుతుంది సార్ సాధారణంగా? 100% జరుగుతుంది, ఎంత జరగదు. అనుభవంతోనే చెప్తున్నా బ్రదర్, నేను అనుభవంతోనే చెప్తున్నా. ఇది నేను రేవంత్ రెడ్డి గారిని విమర్శించడము, ఇప్పుడుండే పోలీసులను ఏదో చేయడం అని కాదు, నేను అనుభవంతోనే చెప్తున్నా. నేను ఈ కేసులో మొదటి నుంచి కూడా, ఈ మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులో మొదటి నుంచి కూడా నేను రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం లేదు. నేను కేవలం నిజాలను ప్రజల ముందర పెట్టే ప్రయత్నం చేస్తున్నా, ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్. నరేంద్ర మోడీ గారి సభ ఒకవైపు జరుగుతుంది, ఇంకోవైపు బాధితురాలు ఏడ్చుకుంటూ నాతో ఫోన్లో మాట్లాడింది. ఆ అమ్మాయి చెప్పిన విషయాలే నేను ఈవినింగ్ 4 o'clock ఒక ప్లేస్లో కూర్చొని మళ్ళీ ఒక వీడియో చేసి పంపించాను తెలంగాణ ప్రజల కోసం. అప్పటివరకు నేను అంటానే చెప్పాను, నేను కరెక్ట్ మీరు అన్నది. నాకు అప్పుడు ఒక ఎఫ్ఐఆర్ దొరికింది. రెండవ ఎఫ్ఐఆర్ ఈ అమ్మాయి తన మీద రిపీటెడ్గా అత్యాచారం జరిగిందన్న ఎఫ్ఐఆర్ ఉంది చూసారా, ఆ ఎఫ్ఐఆర్ పోలీసులు కావాలని రానియలేదు. ఒక అనుమానం వస్తుంది సార్, అంటే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మీలాంటి వాళ్ళ డైరెక్షన్లోనే జరిగింది. ప్రధానమంత్రి రావడానికి ఒక రోజు ముందు బీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజ్ చేసి ఆ రోజే కంప్లైంట్ చేయించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి నడిపిస్తున్నాడు, ఆ అమ్మాయి తల్లితోటి టచ్లో ఉన్నారనే విమర్శ ఒకటి వస్తుంది. ఇది ఘోరమైన విమర్శ, చాలా ఘోరమైన విమర్శ, ఎవరో పని కట్టుకొని చేస్తున్న విమర్శ. నేను ఒక్కటే సింపుల్ విషయం చెప్తా ప్రదీప్ గారు, నిజానికి ఈ విషయం బయటికి నేను కాదు తీసుకొచ్చింది, బండి సాయి భగీరథ్ తీసుకొచ్చారు, తనే తీసుకొచ్చారు. అతను పెట్టిన కేసు అబ్సల్యూట్లీ ఫస్ట్ ఆ కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు 8వ తారీఖు నాడు మే నెల, అంటే ఈ నెల 8వ తారీఖు నాడు సాయంత్రం 5:30 కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అయింది. మా ఎవరో తెలియదు, బండి సాయి భగీరథ్ గురించి వినడమే కానీ నేను ఎప్పుడు అతనితో ఫిజికల్గా పరిచయం నాకు లేదు. మొదట మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత వాళ్ళ మదర్ మీతో టచ్లో? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాతనే ఆ మదరు నాకు 10వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటకు మాట్లాడింది. అంటే ఈ ఆఫీసర్ ఏదో నేను మా అమ్మాయి గురించి, మాకు జరుగుతున్న అన్యాయం గురించి చాలా చక్కగా మీడియాకు వివరించాడు 9వ తారీఖు నాడు. సో అని చెప్పి ఎవరి ద్వారానో నాకు కాంటాక్ట్లోకి వచ్చింది. కాంటాక్ట్కి వచ్చి చాలా విషయాలు ఆమె చెప్పింది. నేను పోలీస్ స్టేషన్కి ఎన్ని గంటలకు వెళ్ళాను, నా బిడ్డ మీద ఎలాంటి అత్యాచారం జరిగింది, నా బిడ్డను ఏ విధంగా దుర్మార్గం చేశారు, నా బిడ్డకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మొత్తం కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా ముందుగానే సర్క్యులేట్ చేశారు,
బండి సంజయ్ గారికి తెలవకుండా ఇందులో ఏమీ జరగలేదు. రెండోది, ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి కూడా ఐడియా ఉంది ఈ విషయం. సంబంధం లేదు కాబట్టి చెప్తున్నా. సంబంధం లేకుంటే ఆయన బెదిరిస్తాడా? కంప్లైంట్లో చెప్పింది కదా తల్లి బిడ్డ, ఆమె చెప్పింది, నాకు తల్లి చెప్పింది, నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మా పార్టీ నన్ను తీసేస్తే నా కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు, నా సంగతి మీకు తెలియదు, నేను తక్కువని కాదు, నకరాలు చేయకుండా సప్పుడు దాకా పోయి నిర్మల్లో బాండ్ పేపర్ మీద సంతకం పెట్టుర్రి, అయిపోయింది బాండ్ పేపర్ మీద సంతకం పెట్టుర్రి, సెటిల్ చేసుకోండి అక్కడనే, నా దగ్గర రావద్దు మళ్ళా, నా సంగతి మీకు తెలియదు అని చెప్పి ఆ అమ్మాయితో కూడా సపరేట్గా మాట్లాడినట్టుగా పోలీసు వాళ్ళు తప్పకుండా బండి సంజయ్ గారిని, సంగప్ప గారిని పిలవాల్సిందే, వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవాల్సిందే, వాళ్ళని ఎగ్జామిన్ చేయాల్సిందే. చెయ్యని నేరానికి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, నన్ను, ఇంకా వందలాది మంది రాజకీయ నాయకులని ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిపించారు. కరెక్ట్. బండి సంజయ్ పేరు ఖుద్దు ఆ తల్లి క్లియర్గా ఎఫ్ఐఆర్లో ఇచ్చింది, పేట్ బషీరాబాద్ జరిగిన ఎఫ్ఐఆర్లో, అంటే ఆ కంప్లైంట్లో ఉంది, ఎఫ్ఐఆర్ అయింది. బండి సాయి భగీరథ్ను ఒక్కడనే ఐసోలేట్ చేసి చూడడానికి వీలుగా అది కేసులో. బండి సాయి భగీరథ్ యొక్క తండ్రి గారైన బండి సంజయ్ కుమార్ గారు ఏప్రిల్ 23 నాడు 2026 సంవత్సరంలో సంగప్ అనే ఒక అధికార ప్రతినిధి తీసుకొస్తే అక్కడ మమ్మల్ని భయపెట్టించారు, ఆ భయంతో బయటకు వచ్చాము అని చెప్పి తల్లి చెప్పింది. అడగాలి కదా, నువ్వు ఎందుకు భయపెట్టించినవా అని. ఇప్పుడు పిలవాల్సిందే అంటారు. బరాబర్ పిలవాలి, ఎట్లా పిలవకుండా ఉంటారండి. ఈ విషయంలో సార్ ఒకటి టెక్నికల్గా మనం ఈ నిర్భయ కేసులో కూడా చూసాం. 16 ఏళ్ళు దాటిన తర్వాత ఒక అబ్బాయి లైంగిక నేరానికి పాల్పడితే అతను కాన్షియస్గా చేసినట్టే కాబట్టి సాధారణ జైలు శిక్ష పడాలి అంటారు. ఇప్పుడు ఈ సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి అమ్మాయికి కూడా పూర్తి అవగాహనతో జరిగింది అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు అవగాహనతో జరిగినా కూడా ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఆమె ఇచ్చే మైనర్ అయినా కానీ ఇచ్చే కన్సెంట్ అనేది అడ్మిసబుల్ కాదు. మైనర్ అమ్మాయికి కన్సెంట్ ఇచ్చినా తను చేస్తున్నది తప్పో రైటో ఆ అమ్మాయికి తెలిసే అవకాశం లేదు. ఇందులో రెండవ కోణం ఏంటంటే అమ్మాయికి డ్రింక్ చేసి ఆ డ్రింక్లో మత్తుమందు కలిపారు. ఎంత ఘోరం అండి. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు దేశం కోసం, ధర్మం కోసం రోజు జై శ్రీరామ నినాదాలు, జై హనుమాన నినాదాలు ఇచ్చి వేలాది మందితో హనుమాన్మాల వేయించి సన్మార్గంలో పెట్టాలి కదా. దాని తర్వాతనే మిగతా వాళ్ళకి చెప్పాలి నువ్వు సోది. నీ కొడుకేమో ఓన్లీ దండియాలకు మాత్రమే వస్తాడు. దాండియాలకే ఎందుకు వస్తాడు నీ కొడుకు? కలర్ఫుల్గా ఉంటుందని వస్తాడు. ఆయనకు ఓన్లీ కలర్ఫుల్ లైఫే కావాలి. ఆయన ఈ హనుమాన్ కాళ్ళకు పొక్కులు వచ్చే విధంగా వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఈయన ప్రవచనాలు విని, బండి సంజయ్ గారి భాష అద్భుతమైన ప్రవచనాలు విని ప్రభావితులై వాళ్ళందరూ పాపం అమాయకులు కొండగట్ట ఆంజనేయ స్వామి దగ్గరికి పోతారు, సంతోషం. కానీ ఇక్కడ నీ సొంత కొడుకు నీ ప్రవచనాలు వింటలేడు కదా. మరి దీన్ని చట్ట ప్రకారం ఆయన బాధ్యులు చేయొచ్చు 100% అండి. ఇప్పుడు అతను బ్యాడ్ పేరెంట్, నువ్వు బ్యాడ్ పేరెంట్ అయితే చట్ట ప్రకారం నేరస్తుడు కాదు. చట్టంలో బ్యాడ్ పేరెంటింగ్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. పిల్లల్ని సరిగ్గా పెంచకపోవడం ఫెయిల్యూర్, మారల్ ఫెయిల్యూర్ అది. కానీ చట్ట ప్రకారం బండి సంజయ్ గారు ఎట్లా నేరస్తులు అవుతారంటే, అంటే A2 or A3 ఎట్లా అవుతారంటే, వారికి తెలుసు ఈ విషయం. నేను మళ్ళీ చెప్తాను. సాక్షులు ప్రభావితం అంటే బాధితులను బెదిరించారు. సాక్షులను ప్రభావితం కాదు. ఇందులో సాక్షులు ఎవరు లేరండి, సాక్షులు తక్కువ. వాళ్ళ కొడుకు మీద ఆరోపణలు చేసిన వ్యక్తులను నేను ఎంతటి స్థాయికైనా పోయి మిమ్మల్ని ఖతం చేస్తానని పబ్లిక్గా హనుమాన్ హిందూ ఏకతా యాత్రలో బెదిరించారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన హోదాను దుర్వినియోగం చేసినట్టు 100% చేశారు. చేయకపోతే ఎట్లా? పర్యవసానం ఏముంటుంది? పర్యవసానం బీజేపీ నిర్ణయించాలి, నరేంద్ర మోడీ గారు నిర్ణయించాలి. అసలు నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ని ఆ సభకు పిలవడమే తప్పు. రేవంత్ రెడ్డి గారు ఆ సభకు బండి సంజయ్తో వేదిక పంచుకోవడమే తప్పు. అప్పటికే ఈ కేసు బంబం అంటనే ఉన్నది. చిన్న కట్ చేస్తే నేను కేసీఆర్ గారి గురించి చెప్తా. 2-3 సార్లు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తే కేసీఆర్ గారు పోలేదు, బైకాట్ చేశారు. ఎందుకు? ఏదైనా కావచ్చు, రాజకీయ వైరం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ పోలేదు. అంటే దేశ ప్రధానమంత్రి వచ్చినంత మాత్రాన రాష్ట్ర ముఖ్యమంత్రి పోవాలన్నా వద్దా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కంపల్సరీ ఏం కాదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి చెట్టపట్టాలు వేసుకొని అలాయబాలు వేసుకొని కడుపుబ్బా నవ్వుకుంటూ ఒకవైపు అమ్మాయి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. నువ్వు హోంమంత్రివి, ముఖ్యమంత్రి పక్క పెట్టి నువ్వు హోంమంత్రివి, నువ్వేమో నిందితుడు నీ పక్కనే కూర్చున్నాడు, నిందితుడి కొడుకు పరారీలో ఉన్నాడు,
నిందితుడు కావాల్సిన వ్యక్తి నీ పక్కలే కూర్చున్నాడు, నువ్వు గడుపుబ్బ నవ్వుతున్నావు. స్పీచ్లో మై ఫ్రెండ్ బండి సంజయ్ కుమార్ అంటాడు మనోడు, ఎవరు ముఖ్యమంత్రి. ఏందండి ఇది మొరాలిటీ ఉందానండి? ఇలా బీజేపీ నరేంద్ర మోడీ గారు అర్జెంటుగా సంజయ్ నువ్వు రాజీనామా చేయి, మనం బేటీ బచావో అన్నాము, మన దాంట్లో కూడా మహిళా మంత్రులు ఉన్నారు, రైట్? మన దాంట్లో స్మృతి ఇరానీ ఉంది, నిర్మలా సీతారామన్ ఉంది, మీనాక్షి లేఖి, కంగనా రనౌత్, డీకే అరుణ, ఎంతోమంది మహిళా నాయకులు, వాళ్ళందరూ నీతో కంఫర్టబుల్గా లేరు. రచనారెడ్డి వీళ్ళందరూ చెప్పాలిగా. బీజేపీలో మద్దతు వస్తుంది కదా ఆయనకు బాగానే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చిండ్రు. ఇప్పుడు కరెక్ట్, ఈ ఒక గంట సేపు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చింది. చెప్పండి. బీజేపీ మనసులో మహిళల పట్ల గౌరవం లేదు, వాళ్ళ పట్ల సానుభూతి లేదు. వీళ్ళు పేరుకు మాత్రమే బేటీ బచావో బేటీ పడావో అన్నారు తప్ప, వీళ్ళ పేరుకు మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది డ్రామా చేసిండ్రు తప్ప, వీళ్ళకి నిజంగా మహిళలు అంటే గౌరవం లేదు. అన్నం ఉడికిందా లేదా అని అన్నం మెతుకులు పిసుకాల్సిన అవసరం లేదు. ఈ బండి సంజయ్ కేసు ఒక్కటి చాలు, బ్రిజ్ భూషణ్ కేసు ఒక్కటి చాలు. ఈ దేశంలో 100 నేరాలు జరిగితే 100 పోక్సో నేరాలు, 100 రాజకీయ నాయకులు పోక్సో నేరాల్లో పాల్గొంటే 44% బీజేపీ వాళ్ళే ఉన్నారు. అంత నిస్సహాయంగా ఉంటే మరి అమ్మాయిల పరిస్థితి ప్రతిపక్షంగా తప్పకుండా ప్రజలను చైతన్యవంతం చేయబోతున్నాం. బండి సంజయ్ రాజీనామా చేసేదాకా మా ఉద్యమం కొనసాగబోతున్నది. అదేవిధంగా ఈ బీజేపీ ఈ రాష్ట్రానికి పట్టిన శని అంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, ఇక మేము ఏదో బెంగాల్లో ఏదో చేసినామని చెప్పి ఇక మేము తెలంగాణకు వచ్చి నెక్స్ట్ టార్గెట్ అది చేస్తామంటే ఏం చేస్తారు వీళ్ళు? జనాల లోపల మతోన్మాదం లేపుతారు. నేను మళ్ళీ అడుగుతాను, ఇవాళ నువ్వు ప్రతి గల్లీన బండి సంజయ్ గారు హిందూ మత సమ్మేళనాలు అవి ఇవి పెట్టిండుగా, ఈ మధ్యకాలంలో ప్రతి గల్లీలో పెడతా ఉన్నారు. ఏం చెప్తున్నారు ఆ మతాల్లో? ఈ అమ్మాయి కూడా హిందూనే కదా, ఈ మైనర్ బాలికే హిందూనే. ఏం చెప్తారు? ఏమని ఈ మహిళలు పిలిపించి ఏమని చెప్తారు? మీ మహిళలకు న్యాయం చేసినామని చెప్తారా? 9 రోజులు దాచిండు ఒక కామాంధుడిని ఒక కేంద్ర మంత్రి 9 రోజులు దాచిపెట్టారు. ఇంకా రుజువు కాలేదు కాబట్టి. రుజువు కాలేదు ఏందండి? మైనర్ బాలిక చెప్తూనే ఉంటాయి, ఇంకా రుజువు కాదు. అంతకుముందు 2 సార్లు ఎగ్జాక్ట్లీ పోక్సో చట్టం. అసలు మీకు తెలియదు ఏంటంటే, బీజేపీ పోక్సో చట్టంలో మరణశిక్ష యాడ్ చేసింది బీజేపీ పోక్సో చట్టంలో. మీరు అన్నారు కదా, అంటే మత రాజకీయాలు తెలంగాణలో పనిచేయమని, బహుశా ఆ సిద్ధాంతం మిమ్మల్ని బీజేపీ వైపు ఆలోచించకుండా చేసింది. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ, సమన్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ 4 విలువలను నమ్మిన వాడిని. ఈ 4 విలువల ప్రకారం ప్రవీణ్ కుమార్ హిందూ వ్యతిరేకి, స్వేరో అనే సమాజాన్ని కూడా హిందూ వ్యతిరేకంగా నేను అది 100 మంది 100 సార్లు ప్రశ్నలు అడిగారు. నేను మళ్ళీ చెప్తున్నాను బ్రదర్, నేను ఏ మతాలకు ఏ కులాలకు వ్యతిరేకిని కాదు. అన్ని మతాలను సమానంగా నేను ఎన్ని గుళ్ళు, నా పెళ్ళే హిందూ మత సాంప్రదాయాల ప్రకారం జరిగాయి. మా భార్య ఫక్తు హిందూ, దాని తర్వాత మేము శైవ, ఇట్లా నేను శివుని నమ్ముతాను. అదేవిధంగా మా తమ్ముడి పెళ్ళి హిందూ సాంప్రదాయం ప్రకారం, మా చెల్లెలి పెళ్ళి బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో చేశాము. నేనే చేసిన, మా నాయన అప్పటికి చచ్చిపోయాడు. అన్నగా నేనే తల్లి తండ్రి అన్నీ నేనే చేసిన. ఇప్పుడు మేము అన్ని మా గ్రామ దేవతలందరూ కలుసుకుంటాం. ఎల్లమ్మ, సుంకులమ్మ, మారెమ్మ, కంకాలమ్మ, ఈ అందరూ గ్రామ దేవతలను కొలుసుకుంటా బతుకుతాం మేము. సో ఇప్పుడు మాకు కొత్తగా వీళ్ళు హిందూయిజం గురించి నేర్పించేది ఏంటండి నాకు అర్థం కాదు. వీళ్ళకి తెలిసిందంతా కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి మేము ఈ విధంగా తిరుగుకుంటా జెండాలు మోసుకుంటా ఎప్పుడెప్పుడైనా ఛాన్స్ వస్తే ఇట్లా మైనర్ బాలికల మీద అఘాయిత్యం చేయాలి, ఏమనంటే మతాన్ని అడ్డం పెట్టుకోవాలి. హిందూయిజం గురించి వీళ్ళు మాకు చెప్పేది ఏంటండి? వీళ్ళు బీజేపీ పుట్టినప్పటి నుంచి హిందూయిజం ఉన్నది. బీసీలకు మేము ఇచ్చిన ప్రాధాన్యత కేంద్ర కేబినెట్లు ఇప్పుడున్నంతమంది బీసీ ఇచ్చి ఏం చేసిండ్రు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మంత్రుల వల్ల ఏమైనా హిందువులకు ఏమైనా లాభం జరిగిందా? బీసీలకు ఏమైనా లాభం జరిగిందా? ఎస్సీలకు ఏమైనా లాభం జరిగిందా? లేకపోతే సిబిఐ వస్తుంది. ఇవన్నీ జరిగినాయి. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్నారు కాబట్టి ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ ఏమన్నా బీజేపీని ఖతం చేస్తారు జనాలందరూ కలిసి. బీజేపీ ఒకటి, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఘోరం అయిపోయింది. ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. రేవంత్ రెడ్డి మూటములు కదుకొని పారిపోవాలి దేశం నుంచి, బేగంపేట విమానాశ్రయం నుంచి. కుంభకోణాలు ఏం బలంగా ఉన్నాడు అండి ఆయన. ఇప్పుడు జనాలు ఇప్పుడు ఎలక్షన్లు పెట్టండి 10 సీట్లు కూడా రావు ఆయనకు. రైతులను చూడండి మీరు, రాష్ట్రం మేము రూరల్ మొత్తం ఘోరంగా ఉంది పరిస్థితి. రైతులు ఎవ్వరు కూడా ధాన్యం కొంటలేరు. మొక్కజొన్న రైతులే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తారు. ఇప్పుడు వర్షాలు వస్తే రైతులు ఆత్మహత్య 100ల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు బలహీనత బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. పార్టీ అంతర్గతంగా చాలా ఇబ్బంది పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అత్యంత బలంగా ఉన్నది, మునిపెన్నడూ లేనంత బలంగా ఉన్నది. అబ్సల్యూట్లీ నాట్. అందరు కూడా కేసీఆర్ వర్గమే. మా పార్టీలో అందరు కూడా కేసీఆర్ గారి వర్గమే. వారి మాట ఎవరు జవదాటరు.
పనిచేస్తారు. ఎవరైనా కూడా కేసీఆర్ గారి ఆలోచన విధానం కోసం, దాన్ని మరింత పదునెక్కించడం కోసం, దాన్ని మరింత జనాల్లోపలికి తీసుకుపోవడం కోసమే పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ వర్షన్ 2.0 ఇంకా గొప్పగా ఉండబోతున్నారు. దానికోసం రాత్రింబౌలు శ్రమిస్తున్నారు. పర్సనల్గా కూడా అడుగుతున్నాను, మీరు వాళ్ళతో అధికారిగా వాళ్ళతో దగ్గరగా పనిచేస్తున్నారు, తర్వాత 2.5 సంవత్సరాలుగా ఆ పార్టీలో మీరు అన్నట్టుగా చర్చల్లో కూడా పాల్గొంటున్నారు కాబట్టి హరీష్ రావుకి కేటీఆర్కి లేకపోతే వాళ్ళకు స్పర్ధలు ఉన్నాయన్నమాట వాస్తవం కదా? అబ్సల్యూట్లీ జీరో, అస్సలు లేవు. వాళ్ళు ఇద్దరు కూడా ఒకటే తాటి మీద పని. అది అట్లా కాదు, వాళ్ళిద్దరే కాదు, పార్టీలో ఉండే అందరు సీనియర్ నాయకులకు కూడా. కవితను కూడా అట్లా అదంతా అబద్ధము హంబక్ కవిత లేదండి. కవిత గారి విషయం తర్వాత మాట్లాడదాం. కానీ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కానీ, తర్వాత కేసీఆర్ గారు కానీ, మిగతా కింది శ్రేణి 2వ శ్రేణి నాయకత్వాన్ని కానీ ఎట్లాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదండి. చాలా ఏమంటారు, ఒక లాజిక్ ప్రకారము పనిచేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా. లాజిక్ తర్వాత కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. పని రాక్షసులు వాళ్ళు. ఈ కేసీఆర్ గారు ఏ పని చెప్పినా ఆ పనిని చకచక చేసుకుంటూ వీళ్ళందరి మీద కవిత మాటల దాడి చేస్తున్నారు, బాంబులు. కవితకు స్క్రిప్ట్ రేవంత్ రెడ్డి బీజేపీలు ఇద్దరు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి బీజేపీ ఇద్దరు ఇస్తున్నారు, ఇద్దరు కలిసి ఇస్తున్నారు. లేకపోతే కవిత బీజేపీకి బండి సంజయ్ వాళ్ళ కొడుకుకు అంత సానుభూతి ఇవ్వదు. చిన్నపిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావద్దు అంటే చిన్నపిల్లడు ఎట్లయితాడు? 26 సంవత్సరాల లైంగిక నేరాలకు పాల్పడ్డాడు చిన్నపిల్లడు ఎట్లయితాడు? అంటే అబ్బాయికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు, నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. సో అట్లా మాట్లాడడం. తర్వాత రెండోది, ప్రతిసారి కూడా నిజంగా ఆమె ఒక పార్టీ పెట్టుకున్నదిగా, ఇప్పుడు ఆమె దాడి చేయాల్సింది ఎవరి మీద? ఆమె విమర్శించాల్సింది ఎవరిని? అధికార పార్టీని విమర్శించాలి. ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం ఏంది? అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం. బీఆర్ఎస్ పార్టీ ఓవర్ యాక్షన్ చేసినందువల్లనే బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆ మైనర్ బాలిక వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు అంటారు. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ వాళ్ళు మైనర్ గురించి వీడియోలు సర్క్యులేట్ చేయడానికి ఏమైనా సంబంధం ఉందా? ఆమె ఎట్లా మాట్లాడుతున్నారు? కంపల్సరీ ఆమె బీజేపీ మరియు కాంగ్రెస్ల వ్యూహంలో బందీ. ఆమె మర మనిషి నిజంగా కవిత. కేసీఆర్ మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. నేను అదే చెప్తున్నా, ఆమె మర మనిషి, కేసీఆర్ కాదు. కేసీఆర్ మహామనిషి, ఈమె మర మనిషి. ఎట్లా ఉండబోతుంది ఆమె పార్టీ? జీరో, తుడిచిపెట్టుకొని పోతుంది. మీ జిల్లాలోనే మొట్టమొదటి పర్యటన చేసింది ఆమె ఏ జిల్లాలో పెట్టినా కూడా విశ్వసనీయత కోల్పోయిన నాడు నీ దగ్గర 100 కోట్లున్నా 1000 కోట్లున్నా, నీ వెనక 100 వెహికల్స్ కాన్వాయ్ ఇచ్చినా కూడా, నీ చేతికి 100 ఉంగరాలున్నా 20 వజ్రాలు పొదిగే ఉంగరాలున్నా కూడా జనాలు నిన్ను నమ్మరు. నువ్వు కన్నీరు మున్నీరుగా విలపించినా నమ్మరు. టీఆర్ఎస్ పార్టీ అనే పేరు, టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్నారు. అదే కావాలనే జనాల లోపల కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం. కానీ జనాలకు కేసీఆర్ ఏ పార్టీలు ఉన్నారు, కేసీఆర్ ఏ పార్టీకి అధినాయకులుగా ఉన్నారనేది చాలా క్లియర్గా ఇంపాసిబుల్ అండి. ఆమె వల్ల కాదు, అయిపోయింది. విశ్వసనీయత కోల్పోయిన. ఏం చెప్తారు సార్ బీఆర్ఎస్ అనే పేరుని మార్చడం అనేది వ్యూహాత్మక పార్టీ? ఆ రోజుల్లో పార్టీ జాతీయ రాజకీయాలు కూడా ప్రభావితం చేయాలని అనుకున్నది. ఆ ఆలోచన పార్టీకి ఇప్పటికి కూడా ఉంది. సో పేరు ఒక్కటే కాదు, పేరు ఏదైనా కావచ్చు, కానీ మనం తీసుకునే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనే ఆలోచన ఇంకా ఉంది. తెలంగాణ కేంద్రంగా జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేయాలని ఎవరికైనా ఉంటుంది. అట్లనే తెలంగాణకు లాభం జరుగుతుంది. యాక్చువల్గా కేసీఆర్ గారి గొప్ప ప్లాన్ కూడా అదే. తెలంగాణకు లాభం జరగాలంటే మనం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన రోజే తెలంగాణకు అద్భుతంగా న్యాయం జరుగుతుంది. ఆ రోజు తమిళనాడు అంతే కదా, జాతీయ రాజకీయాలు నాకైతే పెద్దగా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రూపాంతరం చెందాలి పార్టీ పేర్లతో పెద్దగా ఇష్యూ ఉండదండి. ఇష్యూ అంతా కూడా మనం ఏ విధంగా ఈ భావజాలాన్ని ప్రజల్లోపలికి తీసుకుపోతాం, ఈ సమస్యల మీద మన స్టాండ్ ఏంటి. రైతుల సమస్య కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల సమస్య కావచ్చు, నీళ్ళ సమస్య కావచ్చు, తర్వాత భూముల సమస్య కావచ్చు, తర్వాత విద్యార్థుల సమస్యలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా నీ స్టాండ్ ఏంటి అనే దాని మీదనే నీ భావజాలం అనేది నిరూపితమవుతుంది. అంతే తప్ప పేరుతో ఒక్కదాంతోనే మారుతాను నేను అనుకోవట్లేదు. ఒక అధికారంలోకి రావడం దాదాపుగా అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు. మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? మెండుగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్ర ఎట్లా? అది పార్టీ డిసైడ్ చేస్తుంది. నేను పార్టీలో నేను ముందరనే చెప్పాను కదా, పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఏ బహుజన వర్గాలైతే మనను నమ్ముకొని బతుకుతూ ఉన్నారో, ఏ బహుజన వర్గాలకు న్యాయం చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చానో, ఆ బహుజన వర్గాలకు న్యాయం చేసే ప్రతి అవకాశాన్ని కూడా నేను వినియోగించుకుంటాను.
దానికి పార్టీ తప్పకుండా సపోర్ట్ చేస్తానని అంటే నమ్మకం. ఎందుకంటే సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీ స్థానానికి పోటీ డిసైడ్ చేస్తారు? చేస్తుంది. మీ ఇంట్రెస్ట్ ఏముంది? నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. సిర్పూర్లో మొట్టమొదటిసారి నేను పోటీ చేశాను. ఇప్పటికి కూడా సిర్పూర్ ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారు. నేను ఓడిపోయాను, అది వేరే సంగతి. పార్టీ అధినాయకత్వం ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఎట్లా డిసైడ్ చేస్తే, ఎట్లా పోటీ చేయాలని డిసైడ్ చేస్తే దాని ప్రకారమే నడుచుకుంటాను. ఎందుకంటే నేను పార్టీలో ఒక మెంబర్ను. సో పార్టీ అధినాయకత్వం కూడా డిసైడ్ చేస్తుంది. అయితే ఆ విషయంలో నాకు కూడా కన్ఫ్యూజన్ లేదు, పార్టీ కూడా కన్ఫ్యూజన్ లేదు. పార్టీ కూడా తెలుసు ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి అంటే ఒక గెలుస్తాడో అక్కడి నుంచి వ్యక్తికి గెలుస్తాడు. తన అయిష్టాలతో పాటు తన సమర్థత మీద ఒక అంచనా ఉంటుంది. మీ స్థాయికి మీరు ఒక ఎమ్మెల్యేగా ఆలంపూర్ నియోజకవర్గం, సిర్పూర్ నియోజకవర్గం అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటారా? ఎంపీగా పోవాలని ఆలోచన ఉంది? నేను అట్లనే అనుకోవట్లేదు. ఎక్స్పోజర్ ఉన్న అంటే నేను ఎట్లా చూస్తున్నా అంటే ప్రదీప్ గారు, మొట్టమొదటి నా ఇమ్మీడియట్ టార్గెట్ ఏంటంటే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం, బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం. చిన్నగా అంటే ఒక 4-5 ప్రశ్నలు క్విక్గా చెప్పేటివి ఏమైనా ఉంటే, మీ సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణంలో నేను ఇక్కడ ఈ సందర్భంలో నేను తప్పు చేశాను అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? చాలా కష్టమైన ప్రశ్న. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఉండాల్సిందేమో అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ పిల్లల్ని చూస్తే బాధ అనిపిస్తుంది. నేను ఏ గురుకుల పాఠశాల అయితే నా గుండెను పెట్టాను, అంటే ఐ గేవ్ మై ఎవ్రీథింగ్ టు గురుకుల పాఠశాల. ఆ పిల్లలు నా సొంత పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించాను. 10 లక్షల మంది పిల్లలు. ఆ పిల్లలు దాదాపు ఇప్పటివరకు కాంగ్రెస్ పాలనలో 130 మంది చచ్చిపోయారు, 132 మంది చచ్చిపోయారు. వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వాళ్ళకి ఇప్పుడు డబ్బులు రావట్లేదు, కనీసం వైఫై ఛార్జీలు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం, నెలకు 1100 రూపాయలు. తర్వాత ఎస్సీ ఫుడ్ విషాహార గంటలు విపరీతంగా ఉన్నాయి. తర్వాత ఎస్సీ ఎస్టీ వర్గాలకు కాంట్రాక్టులు ఒక్క పైసా కూడా రావట్లేదు, వాళ్ళను కాంట్రాక్టర్లుగా కావద్దన్నారు. సో ఇవన్నీ కూడా అయ్యో మనం ప్రభుత్వ అధికారిగా ఉంటే ఇంకొక 2-3 సంవత్సరాలు గురుకులాల్లో పనిచేసే వాళ్ళే, పనిచేసే అవకాశం వచ్చేదేమో అన్న ఆలోచన అప్పుడప్పుడు కలుగుద్ది. సంతృప్తి ఇచ్చే సందర్భం ఏముంది సార్? కోకొల్లలు ప్రతిరోజు కూడా సంతృప్తి ఇస్తుంది నాకు. లెట్ us be very honest. చేశాను, కానీ ఆయన గురించి నాకు తెలియదు. ఆయన ఎప్పుడో చిన్న లీడర్ అయి ఉంటాడండి, అది పెద్ద ఇష్యూ కాదు అసలు. అది నా గురించి మాకు బండి సంజయ్ అనే వ్యక్తి మా క్యాలిక్యులేషన్లో లేడు. నేను అప్పుడు కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు. సో ఆయన గురించి ఎప్పుడు తెలిసింది, ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచినప్పుడే ప్రజలకు తెలిసింది. అంతకుముందు ఆయన గురించి ఎవరు తెలియదు. బండి సంజయ్కి నాకు వ్యక్తిగత వైరం లేదు. వాళ్ళ కొడుకు ఎవరో కూడా నేను వీడియోలు చూసి ఇగో ఇట్లుంటాడా బండి, ఆయన పేరు సాయి భగీరథ్ అని కూడా తెలియదు నాకు. ఎఫ్ఐఆర్లో ఆయన కంప్లైంట్ చేస్తే నాకు తెలిసింది ఆయన సాయి భగీరథ్ అని. నాకు లైఫ్లో ఎప్పుడు నేను ప్రతిరోజు కూడా నేను పొద్దున నిద్ర లేచిన వెంటనే పర్యవేక్షణలో ట్రైన్ అయిన వాళ్ళు ప్రపంచ రికార్డులు కొట్టారు. అవును, కొట్టారు. మల్లావత్ పూర్ణ, అవును, చాలా మంది. మల్లావత్ పూర్ణ ఒక్కరే కాదు, చాలా మంది ప్రపంచంలో 4 దిక్కులు పోయారు. నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఏంటంటే ప్రపంచంలో అన్ని ఖండాల్లో, ఒక ఆర్కిటిక్ తప్ప అన్ని ఖండాల్లో కూడా మా స్వేరోలు ఉన్నారు. చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక్కడి నుంచి మీకు రాజకీయ భవిష్యత్తు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైనా ఒక మంచి అవకాశం వస్తే అద్భుతంగా ఈ చరిత్రలో ఎవరు మర్చిపోలేని విధంగా పనిచేసిన అంటే విశాలమైన ప్రజానీకం కోసం, అన్ని వర్గాల కోసం అద్భుతంగా భవిష్యత్తు కోసం గొప్ప పునాది వేసిన ఒక రాజకీయ నాయకుడిగా గుర్తుపెట్టుకుంటే సరే. మీకు బాధ్యత కావాలి కదా, మంత్రిగానో ఏదో. బాధ్యత పార్టీ ఇస్తుందండి. పార్టీ ఆ నమ్మకంతో, ఆ ఆశతోనే మన పార్టీలో కంటిన్యూ అవుతున్నాం. ఆ పార్టీ ఆ విధంగా అధికారం రావాలని రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.